రాజగోపాల్ ఒక 70 ఏళ్ల రైతు. బిడ్డ పెళ్లి కోసం అప్పు చేశాడు. అప్పు తిరిగి కట్టడానికి రాజగోపాల్కి టెన్షన్ ఏం లేదు. తమిళనాడు తిరుచెందరైలో ఉన్న తన పొలాన్ని అమ్మి అప్పు కట్టాలనుకున్నాడు. కానీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఆయనకు అనుకోని ఒక చిక్కు ఎదురైంది. తన భూమిని అమ్మాలంటే తమిళనాడు వక్ఫ్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు. ఇది విన్న రాజగోపాల్ షాక్ అయ్యాడు. ఇది ఎలా సాధ్యమని అడిగాడు. ఆ భూమి తనదని, వంశపారంపర్యంగా వచ్చిందని డాక్యుమెంట్స్ చూపించాడు. అలాంటప్పుడు ఆ భూమి వక్ఫ్ బోర్డుది ఎలా అవుతుందని ప్రశ్నించాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం రాజగోపాల్ది మాత్రమే కాదు, తిరుచెంద్రై పూర్తి గ్రామం వక్ఫ్ బోర్డుది అని తెలుసుకున్నారు. ఇదే ఊర్లో 1500 సంవత్సరాల సుందరేశ్వర్ గుడి కూడా ఉంది. అలాంటప్పుడు ఈ ఊరి భూమి వక్ఫ్ బోర్డుది ఎలా అవుతుందని ఆశ్చర్యపోయారు. తమిళనాడులో ఇలా 20 గ్రామాలు వక్ఫ్ ల్యాండ్ అని వక్ఫ్ బోర్డు ప్రకటించింది. అంతేకాదు తాజ్ మహల్, ఢిల్లీ హ్యుమాయిన్ స్టోన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాపర్టీస్ని, భూములను క్లెయిమ్ చేసుకోవడానికి వక్ఫ్ ప్రయత్నించింది. విచిత్రంగా బెట్ ద్వారకాలో 2 ఐలాండ్స్ని కూడా వక్ఫ్దే అని వక్ఫ్ బోర్డ్ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ కేసు విన్న గుజరాత్ కోర్ట్ జడ్జి అయోమయపోయి అప్లికేషన్ని రిజెక్ట్ చేశారు. ఆఖరికి పార్లమెంట్ని కూడా స్వాధీనం చేసుకోవడానికి వక్ఫ్ ప్రయత్నించింది. అసలు వక్ఫ్ అంటే ఏంటి? ఇండియన్ రైల్వేస్ ఇంకా ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాత దేశంలో 9,40,000 ఎకరాల భూమితో 3వ అతిపెద్ద భూమి ఉన్న వక్ఫ్ బోర్డ్కి ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 2025 అమెండ్మెంట్ వల్ల ముస్లిమ్స్ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు? నా పేరు విష్ణు. ఈ అన్ని ప్రశ్నలకు జవాబులు ఈ వీడియోలో చూద్దాం. వక్ఫ్ సవరణ బిల్లు 2025 పార్లమెంట్ ఆమోదం పొందింది. इस कानून को फाड़ता हूं, ये अनकॉन्स्टिट्यूशनल है सर। ये कानून भारत सरकार का है, हर एक पर बंधन करता होगा और इसको स्वीकार करना पड़ेगा. ఏదైనా ప్రాపర్టీని వక్ఫ్ చేయడం ఎలా మొదలైంది అని తెలుసుకోవాలంటే మనం చరిత్రలోకి వెళ్ళాం. సుమారు 1400 సంవత్సరాల వెనక్కి, అప్పుడప్పుడే ఇస్లాం మతం వ్యాప్తి చెందుతున్న కాలంలో ప్రస్తుత సౌదీ అరేబియాలోని మెక్కాకి చెందిన ప్రాఫిట్ మొహమ్మద్ ఇస్లాం సృష్టికర్త. సుమారు మెక్కా నుంచి 600 కిలోమీటర్ దూరంలో ఉన్న ఖైబర్లోని జ్యూస్తో యుద్ధం చేసి గెలిచాడు. గెలిచిన భూభాగాన్ని ముస్లిమ్స్కి పంచాడు. అందులోని ప్రాఫిట్కి బాగా దగ్గర మనిషి ఉమర్ ఇబున్ అల్ ఖతాబ్కి కూడా ఒక భూభాగం వచ్చింది. కానీ ఆ భూమిని ఏం చేయాలో ఉమర్కి అర్థం కాలేదు. అప్పుడు ప్రాఫిట్ దగ్గరకు వెళ్ళి, ఇంతకన్నా విలువైన భూమి నేను ఎప్పుడు స్వాధీనం చేసుకోలేదు, దీన్ని ఏం చేయాలో చెప్పు అని ప్రాఫిట్ని అడిగాడు. దానికి జవాబుగా ప్రాఫిట్, నీకు ఇష్టమైతే ఈ భూమిని అల్లా పేరుపై దానం చెయ్యు అని చెప్పాడు. అలా ఉమర్ ఆ భూమిని అల్లాకి అంకితం చేసి, నా ఈ భూమిని ఎవరు కొనలేరు, అమ్మలేరు, వేరే తన ఏ వంశస్థులకు పోదు, గిఫ్ట్ కూడా చెయ్యొద్దు అని డిక్లేర్ చేశాడు. దీన్నే వక్ఫ్ చేయడం అంటారు. ఆస్తులను వక్ఫ్ చేసే వ్యక్తిని వాకిఫ్ అని అంటారు. వక్ఫ్ ప్రాపర్టీస్ ఇస్లాం మతపరమైన పనులకు ఇంకా చారిటీకి ఉపయోగిస్తారు. భూములు మాత్రమే కాదు, బిల్డింగ్స్, డబ్బులు కూడా వక్ఫ్ చేయొచ్చు. వక్ఫ్ ప్రాపర్టీస్ని శ్మశాన వాటికలు, హాస్పిటల్స్, స్కూళ్ళు, అనాథ ఆశ్రమాలు లాంటి వాటి కోసం ఉపయోగిస్తారు. అలాగే ఈ ఆస్తులను కిరాయికి లేదా లీజ్కి ఇచ్చి వచ్చిన డబ్బు మంచి పని కోసం వాడతారు. వక్ఫ్ చేసిన ప్రతి ఆస్తిని చూసుకోవడానికి ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తారు. ఆ వ్యక్తిని ముతావలి అని అంటారు. ముతావలికి ఆస్తిపై ఏ అధికారం ఉండదు, కానీ ఆ ఆస్తిని మెయింటైన్ చేసి అనుకున్న మంచి పనికి ఉపయోగించేలా చూసుకోవాలి. ఒకసారి వక్ఫ్ అయిన ఆస్తి పర్మనెంట్గా అల్లాకి అంకితం అవుతుంది. అందుకే వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అని అంటారు. ఇస్లాంతో వక్ఫ్ సిస్టమ్ కూడా వేరే దేశాలకు చేరుకుంది. అలాగే వక్ఫ్ సిస్టమ్ ఇండియాకు సుమారు 12వ దశాబ్దంలో చేరింది. ఆ టైంలో ముస్లిం ఇన్వేడర్ మొహమ్మద్ ఘోరీ ఇక్కడి హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి భారత్లో ముస్లిం పాలన స్థాపించాడు. అతను అప్పుడు 2 గ్రామాలను వక్ఫ్గా ప్రకటించాడు. ఇదే భారత్లో ఫస్ట్ డాక్యుమెంట్ అయిన వక్ఫ్. ఢిల్లీ సుల్తానేట్ టైంలో వక్ఫ్ ఆస్తులు చాలా పెరిగాయి. ఇల్తుట్మిష్, మొహమ్మద్ బిన్ తుగ్లక్, అలాద్దీన్ ఖిల్జీ లాంటి సుల్తాన్లు చాలా వక్ఫ్లని ఎస్టాబ్లిష్ చేసి మెయింటైన్ చేశారు. ముఘల్ ఎంపైర్లో వక్ఫ్ సిస్టమ్ మరింత విస్తరించింది. అక్బర్, షాజహాన్ లాంటి రాజులు పెద్ద మొత్తంలో ఆస్తులను వక్ఫ్గా డొనేట్ చేశారు. ముస్లిం కమ్యూనిటీ రూరల్ ఏరియాస్లో పెరగడంతో కన్వర్షన్స్ పెరిగి వక్ఫ్ సిస్టమ్ అన్ని చోట్లకు విస్తరించింది. వక్ఫ్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చేదంటే వక్ఫ్ ఆస్తిగా డిక్లేర్ చేసిన ఊర్ల రెవెన్యూ నుంచి. ఈ ఊర్లలో చాలా వరకు హిందువులే ఉండేవారు. ఇలా వచ్చిన డబ్బులతో వాళ్ళు మసీదులు, మద్రాసులు నడిపేవారు. మొఘల్ సామ్రాజ్యం 1207లో ఔరంగజేబ్ మరణంతో పతనానికి గురైంది. ఆ తర్వాత భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం దెబ్బతినింది. ఈ పతన సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెమ్మదిగా భారత్ పైకి తన కంట్రోల్ను పెంచుకోవడం ప్రారంభించింది. కానీ బ్రిటిషర్స్ మత విషయాలలో ఇంటర్ఫియర్ అవ్వడానికి ఆలోచించేవారు, ముఖ్యంగా 1857 రివోల్ట్ తర్వాత. కానీ ఇది 1894లో ఒక కేసుతో మారబోతుంది. అంతకంటే ముందు ఒక స్పెషల్ వక్ఫ్ గురించి తెలుసుకోవాలి. వక్ఫ్ ఫ్యామిలీ. ఇందులో ఎవరైనా ప్రాపర్టీని అల్లాకి అంకితం చేస్తారు.
కానీ ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే ఇన్కమ్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటారు. ఈ ఇన్కమ్ వారసత్వంగా తర్వాత తరాల వారికి పోతుంది. ఒకసారి ఈ వంశం లేదా లబ్ధిదారులు చనిపోతే వక్ఫ్ ప్రాపర్టీ చారిటీ కోసం లేదా ఇస్లాం రిలీజియస్ యాక్టివిటీస్ కి వాడతారు. ఇక కేసు సంగతికి వస్తే 1894లో అబ్దుల్ ఫతా మహమ్మద్ ఇంకా రస్మే దుర్చౌదర్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక కేసు నడిచింది. అబ్దుల్ వాళ్ళ నాన్న తన ఆస్తిని ఫ్యామిలీ వక్ఫ్ చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వక్ఫ్ ఆస్తి రస్మే దుర్చౌదరి అనే వ్యక్తికి అమ్మేశాడు. కానీ మనకి తెలుసు, ఒకసారి వక్ఫ్ అయిన ఆస్తి అమ్మలేరు, ఇంకా ఎవరు కొనలేరు. అయితే ఇప్పుడు అబ్దుల్ వాళ్ళ నాన్న అమ్మిన ఆస్తి ఫ్యామిలీ వక్ఫ్ ని తిరిగి తనకు ఇవ్వాలి అని కోర్టులో రస్మైపై కేసు వేశాడు. అప్పుడు బ్రిటిష్ కోర్ట్స్ ఈ ఫ్యామిలీ వక్ఫ్ కాన్సెప్ట్ ని తప్పుపట్టారు. కుటుంబ ఆస్తిని కాపాడుకోవడం కోసం వాడే లీగల్ ట్రిక్ అన్నారు. ఇది రిలీజియస్ యాక్టివిటీస్ పేరుతో కేవలం డబ్బుని కుటుంబంలోనో ఎప్పటికీ లాక్ చేసి ఉంచడానికి వాడుతున్నారని, దీనివల్ల ఆస్తిని ప్రభుత్వం కానీ చట్టం ద్వారా కానీ అప్పులిచ్చిన వారు కానీ ముట్టుకోలేని విధంగా చేసుకున్నారని అన్నారు. ఎన్నో తరాల నుంచి ముస్లిమ్స్ పాటిస్తున్న వక్ఫ్ను తప్పుపట్టినందుకు ఈ నిర్ణయం నేరుగా ఇస్లాం ట్రెడిషన్స్ ని కించపరిచినట్లయింది. దేశవ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముస్లిమ్స్ విపరీతంగా వ్యతిరేకించారు. దాంతో బ్రిటిషర్స్ 1913లో ఫ్యామిలీ వక్ఫ్ ని తిరిగి లీగల్ చేశారు. ఇక్కడ నుంచి వక్ఫ్ ఒక ఇస్లాం ట్రెడిషన్ నుంచి చట్టం ఇంకా ప్రభుత్వం పరిధిలోకి రావడం మొదలైంది. 1913 తర్వాత 1923 ఇంకా 1930లో కొన్ని చిన్నపాటి అమెండ్మెంట్స్ జరిగాయి. ఇవి ప్రధానంగా ఆడిటింగ్ ఇంకా రికార్డ్ మెయింటెనెన్స్ మెరుగుపరచడం కోసం చేసినవి. కానీ పెద్దగా స్ట్రక్చరల్ చేంజెస్ ఏం జరగలేదు. ముతావాలీస్ ఒక్కరే వక్ఫ్ ఆస్తులను చూసుకోవడం వల్ల అక్రమాలు, పర్యవేక్షణ లోపాలు ఎక్కువ అయ్యాయి. అందుకే ఇండిపెండెన్స్ తర్వాత 1954 వక్ఫ్ చట్టం ద్వారా ప్రతి రాష్ట్రంలో ఒక వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్ వంటి బాధ్యతలు వాటికి అప్పగించారు. తరువాత 1964లో రాష్ట్ర వక్ఫ్ బోర్డులు సరిగ్గా పనిచేసేలా చూడడం కోసం, అవి ఎలా పనిచేయాలో గైడ్ చేయడం కోసం వక్ఫ్ సెంట్రల్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. 1959, 1964, 1969 ఇంకా 1984లో మళ్ళీ కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. కానీ ఇవి పెద్దగా మార్పులు తీసుకురాలేదు. కేవలం అప్పటికే ఉన్న విధానాల్లో చిన్న చిన్న మార్పులు చేసి పనితీరు కొంచెం మెరుగుపరిచే ప్రయత్నం మాత్రమే జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన చట్టాలు చిన్న చిన్న మార్పులే చేశారు. కానీ 1995లో వచ్చిన వక్ఫ్ చట్టం చాలా కీలకమైంది. ఈ యాక్ట్ను తీసుకొచ్చింది పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులోని ముఖ్యమైన 3 మార్పులు తెలుసుకోవాలి. ఈ అమెండ్మెంట్ కి ముందు వక్ఫ్ భూముల మీద ఏవైనా కేసులుంటే నేరుగా సివిల్ కోర్టులకే వెళ్లేవారు. మిగతా దేశవ్యాప్తంగా కేసెస్ కూడా సివిల్ కోర్ట్స్కే వస్తాయి కాబట్టి కేసులు చాలా ఆలస్యం అయ్యేవి. వక్ఫ్ కేసెస్ చాలా వచ్చేవి. అందుకే ఈ యాక్ట్ లో వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ఇవి స్పెషల్ కోర్ట్స్, కేవలం వక్ఫ్ కి సంబంధించిన కేసెస్ ని మాత్రమే చూసుకుంటారు. అయితే ఈ ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పు ఫైనల్. ఒకవేళ మీకు తీర్పు నచ్చకపోతే హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. కేవలం ఏదైనా లీగల్ లేదా టెక్నికల్ ఎర్రర్ ఉన్నప్పుడే అప్పీల్ చేసుకోవచ్చు. రెండవది, చాలా విమర్శ వచ్చిన మార్పు వక్ఫ్ పై యూజ్. దీని ప్రకారం ఏదైనా ఒక స్థలం సంవత్సరాలుగా మసీదు, దర్గా లేదా వేరే ఏదైనా ఇస్లాం మతపరమైన యాక్టివిటీస్ కి యూజ్ చేస్తుంటే మీ దగ్గర ఆ స్థలానికి సంబంధించిన ఓనర్షిప్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే ఆ స్థలాన్ని వక్ఫ్ భూమిగా క్లెయిమ్ చేసుకునే అవకాశం వక్ఫ్ బోర్డుకి వచ్చింది. ఇక మూడవది, లిమిటేషన్ యాక్ట్ 1963 నుంచి మినహాయింపు. లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం ఒక లీగల్ కేసు ఎంత టైం లిమిట్ లో ఫైల్ చేయొచ్చో చెప్తుంది. ఎగ్జాంపుల్ కి మీ ల్యాండ్ ఎవరైనా ఇల్లీగల్ గా కబ్జా చేస్తే కోర్టులో కేసు వేయడానికి మీకు 12 సంవత్సరాల టైం ఉంటుంది. ఈ 12 సంవత్సరాలు దాటిపోతే మీరు కేసు వేసినా కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయదు. అంటే ఆ ల్యాండ్ ఆటోమేటిక్ గా కబ్జా చేసిన వ్యక్తికి లీగల్ గా దక్కుతుంది. ఒకసారి టైం లిమిట్ దాటిపోతే మీ రైట్ పోయినట్లే. కానీ ఈ లిమిటేషన్ యాక్ట్ వక్ఫ్ బోర్డ్స్ కి వర్తించదు. ఎన్ని సంవత్సరాలైనా వక్ఫ్ బోర్డ్ ఏ ప్రాపర్టీ అయినా వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకే ఇంట్రోలో చెప్పిన రాజ్గోపాల్ ఊర్లో ఉన్న 1500 సంవత్సరాల సుందరేశ్వర్ గుడి వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసింది. అయితే ఈ యాక్ట్ ప్రకారం ప్రతి స్టేట్ బోర్డ్ కి ఒక సర్వే కమిషనర్ ఉంటాడు. ఈయన ఆ స్టేట్ లో సర్వే చేసి వక్ఫ్ ప్రాపర్టీస్ గుర్తించి వాటిని డాక్యుమెంట్ చేస్తాడు. సర్వే పూర్తి అయిన తర్వాత ఒక అఫీషియల్ గజెట్ నోటిఫికేషన్ స్టేట్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ ద్వారా పబ్లిష్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ లో బేసిక్ గా సర్వేలో గుర్తించిన వక్ఫ్ ప్రాపర్టీస్ లిస్ట్ ఉంటుంది. ఒకవేళ మీ ప్రాపర్టీ ఈ లిస్ట్ లో ఉంటే మీరు కేవలం 1 సంవత్సరం లోపు వక్ఫ్ ట్రిబ్యునల్ లో ఛాలెంజ్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీ మీద ఓనర్షిప్ మీది అని ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 1 ఇయర్ లోపు మీరు వక్ఫ్ ట్రిబ్యునల్ లో ఛాలెంజ్ చేయకపోతే ఆ ప్రాపర్టీ పర్మనెంట్ గా వక్ఫ్ బోర్డ్ అవుతుంది. ఇలా ఈ 1995 వక్ఫ్ యాక్ట్ వల్ల వక్ఫ్ బోర్డ్ కి, వక్ఫ్ ట్రిబ్యునల్ కి చాలా పవర్ వచ్చింది. నెమ్మదిగా ఒక్కో స్కామ్ బయటకు రావడం మొదలైంది. నవంబర్ 2011లో కర్ణాటక వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ స్కామ్ బయటపడింది. ఇది దేశంలోనే అత్యంత పెద్ద స్కామ్. 2G స్పెక్ట్రమ్ స్కామ్ కంటే కూడా పెద్దది. కర్ణాటక వక్ఫ్ బోర్డ్ లో ఉన్న 54,000 ఎకరాల భూమిలో సగం అంటే 27,000 ఎకరాల భూమిని
కబ్జా చేశారు లేదా అమ్మేశారు. ఈ భూముల విలువ 2 లక్షల కోట్లు. ఈ స్కామ్ లో వక్ఫ్ బోర్డ్ ఉద్యోగులు, కొంతమంది రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ మాఫియా, మిడిల్ మెన్లు ఉన్నారు. ఈ వక్ఫ్ భూముల యాక్చువల్ విలువ కన్నా చాలా తక్కువ రేట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. 2006లో ఢిల్లీలో అయితే మరీ దారుణంగా సుమారు 20 ఎకరాల భూమిని ఒక స్క్వేర్ యార్డ్ కేవలం 25 పైసలకే అప్పటి ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ చౌదరి మటీన్ అహ్మద్ ఒక ప్రైవేట్ బిల్డర్ కి లీజ్ కి ఇచ్చాడు. 2017లో ఇండియన్ టుడే స్టింగ్ ఆపరేషన్ లో వక్ఫ్ బోర్డ్ లోని మాఫియా బయటపడింది. India's biggest land scam, the big Waqf Mafia expose. ఉత్తరప్రదేశ్ లోని ఒక వక్ఫ్ ప్రాపర్టీకి ముతావలి అయిన కమర్ అహ్మద్ కేవలం ప్రాపర్టీని చూసుకోవాలి తప్ప దానిపై ఎటువంటి అధికారం లేకపోయినా ఇండియన్ టుడే అండర్ కవర్ వ్యక్తికి 680 స్క్వేర్ యార్డ్స్ 1,35,00,000కు అమ్మడానికి సిద్ధపడ్డాడు. ఇండియన్ టుడే వ్యక్తి కానీ ఒక ముతావలికి ప్రాపర్టీ అమ్మడానికి అధికారం ఉండదు కదా అని అడిగితే కమర్ అహ్మద్ తనకి ఆ ప్రాపర్టీ అమ్మడానికి పర్మిషన్ ఉన్నట్టు ఫార్జరీ చేసిన డాక్యుమెంట్స్ చూపించారు. ఇక 2005లో కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అడ్వకేట్ రాజేందర్ సచర్ నేతృత్వంలో ముస్లిమ్స్ సోషల్, ఎకనామికల్ ఇంకా ఎడ్యుకేషన్ కండిషన్ తెలుసుకోవడానికి ఒక కమిటీ వేసింది. 2006లో సచర్ కమిటీ రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. ఇందులో స్టేటస్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ వక్ఫ్ అనే ఒక సెక్షన్ లో వక్ఫ్ ప్రాపర్టీస్ మిస్ మేనేజ్మెంట్ గురించి హైలైట్ చేసింది. 2006 నాటికి 4,90,000కు పైగా రిజిస్టర్ అయిన వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇందులో 6 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వీటి మార్కెట్ వాల్యూ సుమారు 1,20,000 కోట్లు. కానీ వక్ఫ్ బోర్డ్ బుక్ వాల్యూ కేవలం 6,000 కోట్లు ఉంది. ఇన్ని ప్రాపర్టీస్ ఇంకా ల్యాండ్ ఉన్న వీటి నుంచి సంవత్సరానికి కేవలం 163 కోట్ల రెవెన్యూ మాత్రమే వస్తుంది. దీన్ని బట్టి వక్ఫ్ బోర్డ్స్ పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. ఈ రిపోర్ట్ ప్రకారం ఒకవేళ వక్ఫ్ ప్రాపర్టీస్ కానీ కరెక్ట్ గా మేనేజ్ చేస్తే సంవత్సరానికి 12,000 కోట్లు రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది అని ఎస్టిమేట్ చేశారు. వక్ఫ్ బోర్డ్స్ లో ముతావలి నుంచి చైర్మన్ వరకు అనేక మంది అవినీతికి పాల్పడ్డారు. అసలు అవినీతి లేని ఒక్క స్టేట్ వక్ఫ్ బోర్డ్ కూడా లేదు. దాదాపు ప్రతి స్టేట్ వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ని మిస్యూజ్ చేసింది. ఇక 2013లో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ చేసింది. ఈసారి వక్ఫ్ ట్రిబ్యునల్ ఇంకా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కి మరింత పవర్ ఇచ్చింది. వక్ఫ్ ల్యాండ్ ని అమ్మినా లేదా కొన్నా 2 సంవత్సరాల జైలు శిక్ష విధించాలి అని సెక్షన్ 52ని ఇంట్రడ్యూస్ చేసింది. వక్ఫ్ ల్యాండ్ సర్వే పీరియడ్ ని 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు తగ్గించింది. వక్ఫ్ అమెండ్మెంట్ జరిగిన ప్రతిసారి వక్ఫ్ బోర్డ్ కి పవర్ ఇంకా స్వేచ్ఛ పెరిగింది. గవర్నమెంట్ కంట్రోల్ తగ్గుకుంటూ వచ్చింది. కానీ 2025 రీసెంట్ గా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ కొత్త అమెండ్మెంట్ తో ఇది పూర్తిగా మారిపోయింది. Ayes 128, Noes 95. The bill is passed. ఈ అమెండ్మెంట్ లో ముఖ్యంగా 5 మార్పులు తెచ్చారు. మొదటిది, ముందు ముస్లింసే కాదు వేరే ఏ మతాల వాళ్ళ అయినా సరే ప్రాపర్టీని వక్ఫ్ గా డొనేట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ప్రకారం ప్రాపర్టీని వక్ఫ్ చేయాలంటే కనీసం 5 సంవత్సరాల నుంచి ఇస్లాం మతాన్ని ప్రాక్టీస్ చేసి ఉండాలి. రెండవది, లిమిటేషన్ యాక్ట్ 1983 నుంచి ఉన్న మినహాయింపు తీసేసింది. ఇప్పటి నుంచి లిమిటేషన్ యాక్ట్ పూర్తి దేశంలో ఎలా వర్తిస్తుందో అలానే వక్ఫ్ ప్రాపర్టీస్ పై వర్తిస్తుంది. అంటే ఇప్పటి నుంచి 1500 సంవత్సరాల సుందరేశ్వర టెంపుల్, 393 సంవత్సరాల తాజ్మహల్ లాంటి వక్ఫ్ బోర్డ్స్ క్లెయిమ్ చేసుకోలేవు. మూడవది, వక్ఫ్ యూజర్ ని కూడా తీసేసింది. ఏ స్థలంలోనైనా ఇస్లాం రిలీజియస్ యాక్టివిటీస్ జరిగినా వాటికి ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ ఉంటేనే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ని క్లెయిమ్ చేసుకోగలుగుతుంది. నాలుగవది, ఈ అమెండ్మెంట్ ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదు. 90 రోజుల్లోపు హైకోర్టులో ఛాలెంజ్ చేసుకునే ఆప్షన్ తెచ్చింది. ఐదవది, ఈ యాక్ట్ ప్రకారం సెంట్రల్ ఇంకా స్టేట్ వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ లో ఖచ్చితంగా మినిమం 2 మహిళలు ఉండాలి. అలాగే ఈ యాక్ట్ కి ముందు బోర్డ్ మెంబర్స్ లో చాలా వరకు కేవలం సున్నీ ముస్లిమ్స్ ఉండేవారు. కానీ ఇప్పటి నుంచి మిగతా షియా, బోరా, అగాఖానీ ముస్లిమ్స్ ని కూడా కంపల్సరీగా ఉండాలని యాక్ట్ చెప్తుంది. ఈ బిల్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నుంచి అపోజిషన్ ఇండియా కూటమి దీన్ని వ్యతిరేకించింది. ఈ యాక్ట్ ని వ్యతిరేకిస్తూ ముస్లిమ్స్ ఇంకా ముస్లిం పార్టీస్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రొటెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో ప్రొటెస్ట్ కాస్త హింసగా మారింది. April 2025, Murshidabad and Malda districts in West Bengal were gripped by turmoil. Protests against the controversial Waqf Amendment Act escalated into violent clashes. పబ్లిక్ ఇంకా ప్రైవేట్ ప్రాపర్టీస్ ప్రొటెస్టర్స్ ధ్వంసం చేశారు. వాహనాలు తగలపెట్టారు. కొందరు హిందువుల ఇళ్లపై దాడి చేశారు. ఇండియా కూటమి ఇంకా ముస్లిమ్స్ ఈ యాక్ట్ ని ఎందుకు ఇంతలా వ్యతిరేకిస్తున్నారు? వారి ఆర్గ్యుమెంట్స్ ఏంటి? వాటి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఈ యాక్ట్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. మొదటిది, ప్రభుత్వం కేవలం ముస్లింకి సంబంధించిన విషయాల్లోనే ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుంది? దీనికి జవాబుగా మీరు ఏ మతానికి చెందిన వ్యవస్థలనైనా లేదా గుళ్ళని కంపేర్ చేసి చూడండి.
తిరుపతి కానీ శబరిమల కానీ స్టేట్ గవర్నమెంటే చూసుకుంటుంది. కానీ వక్ఫ్ ప్రాపర్టీస్కి సపరేట్గా గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయి. ఇంకొకటి, ఈ గుళ్ళకు సంబంధించిన కేసెస్కి సపరేట్గా వక్ఫ్ ట్రిబ్యునల్స్ లాంటివి లేవు. దేశం మొత్తంలో ఉన్న ప్రాపర్టీస్ లాగానే సివిల్ కోర్టులో వీటి కేసెస్ నడుస్తాయి. ఇంకా వక్ఫ్ బోర్డ్స్కి లిమిటేషన్ యాక్ట్ నుంచి మినహాయింపు ఉంది, అలాంటిది మిగతా వాటికి లేవు. ఇలా చూస్తే వక్ఫ్ బోర్డ్స్ కంటే మిగతా అన్ని మతాల్లోనే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంది. రెండవది, ప్రభుత్వం కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ప్రకారం మతపరమైన విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు, కానీ దీన్ని ప్రభుత్వం ఉల్లంఘించింది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ల్యాండ్ని వక్ఫ్ చేయడం పర్పస్ రిలీజియస్, కానీ వక్ఫ్ బోర్డ్స్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేసే సంస్థలు కాబట్టి ఇది ఒక ప్రాపర్టీ ఇష్యూ అవుతుంది కానీ రిలీజియస్ ఇష్యూ కాదు. అలాగే వక్ఫ్ యాక్ట్స్ వక్ఫ్ బోర్డ్స్ని మేనేజ్ చేయడానికి ఉన్నాయి. ఇలా చూస్తే వక్ఫ్ యాక్ట్స్ని అమెండ్ చేయడం ప్రాపర్టీ ఇష్యూ అవుతుంది కానీ రిలీజియస్ ఇష్యూ కాదు. ఇక మూడవది, అపోజిషన్ ఇంకా సుప్రీంకోర్టు కూడా అడిగిన ప్రశ్న, ముస్లింకి సంబంధించిన వ్యవస్థల్లో నాన్ ముస్లిమ్స్ని కంపల్సరీగా ఉండాలంటున్నారు. మరి అలాగే హిందూ గుళ్ళల్లో ముస్లిమ్స్ని అలౌ చేస్తారా? ముందుగా వక్ఫ్ బోర్డ్స్లో అపాయింట్ అయిన నాన్ ముస్లిం కేవలం అడ్మినిస్ట్రేషన్ పనులను మాత్రమే చూసుకుంటారు, మతపరమైన పనుల్లో జోక్యం చేసుకోరు. ఇక ఆఖరి కన్సర్న్, వక్ఫ్ బై యూజర్ తీసేయడం వల్ల ప్రస్తుతం ఉన్న 4 లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డ్ కోల్పోతుంది. వీటిని దశాబ్దాల నుంచి ముస్లిం సమాజం యూజ్ చేస్తున్నారు, కానీ ఎప్పుడు వీటికి రిజిస్ట్రేషన్ జరగలేదు. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు వక్ఫ్ బై యూజర్ ద్వారా క్లెయిమ్ అయిన ప్రాపర్టీస్కి ఏమీ కాదు, కానీ ఇప్పటి నుంచి లీగల్ డాక్యుమెంట్స్ లేకుండా ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ బై యూజర్ పేరుతో క్లెయిమ్ చేసుకోలేదని చెప్పింది. ఇంతవరకు వక్ఫ్ చట్టాల చరిత్ర, దాని అమలు పద్ధతులు, వివాదాలు అన్ని చూసాం. కానీ అసలు సమస్య ఏంటి? కాంగ్రెస్ యూపీఏ కూటమి ఎలక్షన్స్ కి జస్ట్ 25 రోజుల ముందు ఢిల్లీలోని 123 ప్రైమ్ ప్రాపర్టీస్ ని వక్ఫ్ బోర్డ్ కి డొనేట్ చేసింది. పూటకో మాట మార్చే రాజకీయ నేతల మాటలు పట్టుకొని వేరే మతం వాళ్ళపై ద్వేషం పెంచుకోవడం మూర్ఖత్వం. అలా అని వీటిని పట్టించుకోకూడదని అర్థం కాదు, కానీ ఒక పొలిటీషియన్ చెప్పాడనో లేదా పార్టీ చెప్పిందనో వక్ఫ్ అమెండ్మెంట్స్ ని విమర్శించే బదులు ఆ అమెండ్మెంట్స్ లోని టాపిక్ ని విమర్శించాలి. వక్ఫ్ బోర్డ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఊర్లు లేదా ఇల్లు క్లెయిమ్ చేసుకోవడం ఎంత తప్పు, అలాగే ఉన్న మసీద్లను, స్కూళ్లను, దర్గాలను, శ్మశాన వాటికలను రిజిస్టర్ కాలేదు అని ప్రశ్నించడం కూడా అంతే తప్పు. ఇవి వక్ఫ్ బై యూజర్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి. ఇన్ని రాజకీయ గందరగోళాలు, భూ వివాదాలు చూస్తే వక్ఫ్ అనేది కేవలం వివాదాల సంస్థ అనిపించవచ్చు. ఒకసారి టర్కీని చూడండి, అక్కడే వక్ఫ్ ద్వారా స్కూళ్ళు, యూనివర్సిటీలు, హాస్పిటళ్ళు, ఆహార కేంద్రాలు, ఇల్లు అన్ని నిర్మించబడతాయి. ఈ వక్ఫ్ సంస్థలు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. 2021లో వాటి ఆదాయం టర్కీ జీడిపిలో సుమారు 1% వరకు చేరింది. మలేషియాలో అయితే వక్ఫ్ ప్రాపర్టీస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి వాటి లాభాలను స్కూళ్ళు, ఆసుపత్రులు, సామాజిక సేవ కోసం ఉపయోగిస్తారు. మన దేశంలో ప్రపంచంలోనే హైయెస్ట్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నా కానీ వాటి నుంచి వచ్చే యాన్యువల్ రెవెన్యూ మాత్రం కేవలం 163 కోట్లు. కాబట్టి ప్రాబ్లం వక్ఫ్ వ్యవస్థలో లేదు, దాన్ని మేనేజ్ చేసే విధానంలో ఉంది. మన భారత ప్రభుత్వం వక్ఫ్ ప్రాపర్టీస్ ని మేనేజ్ చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ప్రశ్న వక్ఫ్ అక్కర్లేదా అనేది కాదు, ప్రశ్న వక్ఫ్ ఎలా ఉండాలి అని. ఇక ఈ 2025 అమెండ్మెంట్స్ హానికరమా అవసరమా అంటే చెప్పలేం. ఈ అమెండ్మెంట్స్ ఎఫెక్ట్ సబ్జెక్టివ్, పూర్తిగా మంచిది అని చెప్పలేం, హానికరం అని చెప్పలేం. వీటిని ఎంత ట్రాన్స్పరెంట్ గా న్యాయంగా ఇంప్లిమెంట్ చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది.